కానీ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత కూడా మీ దగ్గరికి ప్రొడ్యూసర్లు ఎందుకు వచ్చారండి? ఓన్లీ నా క్యారెక్టర్. ఎందుకంటే ఉమ్, కథను బాగా సెలెక్ట్ చేస్తాను నేను. ఉమ్, కథని అంత గన్ షాట్గా సెలెక్ట్ చేస్తా. తర్వాత నా బిహేవ్. ప్రొడ్యూసర్ని ఏ కోసైనా 1% కూడా నేను బాధ పెట్టను. ప్రొడ్యూసర్స్ అండగా నిలబడి సినిమా చేస్తా. నాతో చేసిన ఇప్పటికి 17 సినిమాలనే 17 సినిమాల్లో ఒక 14 సినిమాల ప్రొడ్యూసర్స్ దగ్గర సగం రెమ్యునరేషన్ కూడా నేను తీసుకోవాలి. అయ్యో అదేంటి? ఎందుకంటే బికాజ్ ఆఫ్ సినిమా కోసం వాళ్ళు ఏదైనా స్ట్రగుల్ అయితే సరే నా అమౌంట్ తర్వాత చేద్దురండి, ముందు సినిమా కానివ్వండి, సినిమా చేసేద్దాం, ఈ సినిమా ఆకూడదు అని చేసుకెళ్ళేవాడిని. ఈ రోజు కూడా నా సినిమా ఒక్కటి ఆగల, ఒక్కటి ఫైనాన్స్ ఇబ్బంది పడలా, అవును ఆగిపోయిందని. ప్రతి సినిమా రిలీజ్ అయింది. ఏ ఫైనాన్సర్ దగ్గర సినిమా పరంగా నా పరంగా కానీ చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. కాదు, ఇప్పుడు మీరు డబ్బులు వదిలేశారు కదా, సినిమా రిలీజ్ తర్వాత కూడా మీకు ఇవ్వలేదా? మీరు అడగలేదా? అంటే ఇక ఒకళ్ళిద్దరు ఫుల్ అమౌంట్ ఇవ్వలేదు, కానీ కొంచెం కొంచెం చేశారు. సముద్ర మంచోడు మా ఆవిడ తెచ్చి ఇచ్చారు. అది మీ ఆయన ఎంత మంచోడు ఏంటమ్మా, అందరూ డబ్బులు కావాలని హీరోలతో సహా సినిమాని ఆపేసి లెటర్లు పెట్టి సినిమా ఆపితే మీ ఆయనకి 12 లక్షలు ఇవ్వాలి నేను, నాకు డబ్బులు వద్దు సినిమా రిలీజ్ చేయండి అన్నాడు. ఆ హీరోనేమో నాకు 15 లక్షలు ఇస్తేనే సినిమా రిలీజ్ అవ్వాలని లెటర్ పెట్టాడు. ఇంత మంచోడమ్మా మీ ఆయన, ఇదిగో నువ్వు నా కూతురు లాంటి దానివి అని ఇంటికి వచ్చి సినిమా రిలీజ్ తర్వాత ఒక 3 లక్షలు ఇచ్చాడు. ఎవరండి? ఏదో రంగారావు గారు అని. ఏదో రంగారావు, విజయదశమి చేసిన ప్రొడ్యూసర్. విజయదశమి చేసి అట్లాగా. సో ఫస్ట్ అది మెయిన్ నాకు సినిమాలు ఉండటానికి. తర్వాత ఏంటంటే నేను చేసిన 17 సినిమాల్లో 12 హిట్ సినిమాలు, అవును, 5 ఫ్లాప్ సినిమాలు. అట్లాగా కానీ 5 ఫ్లాప్లు వరుసగా వచ్చినాయి. వరుసగా వచ్చినాయి. కరోనా గ్యాప్ ఒకటి వచ్చేసింది, కరోనా అందరినీ ఇచ్చేసింది. కాకపోతే ఏంటంటే నేను చేసిన ఎవ్రీ ప్రొడ్యూసర్ సూపర్ గుడ్ ఫిలిమ్స్. ఇప్పుడు నువ్వు సినిమా చేసుకొని నన్ను గోల్ చేస్తుంటే నేనే వెళ్ళట్లా. ఓపెన్ ఆఫర్ స్టిల్ టుడే. పంచాక్షరి చేసిన ప్రొడ్యూసర్ చంద్ర, నాగార్జున గారు చంద్ర నాతో లగడపాటి సీన్ అని చేశాడు కాకతీయుడు ఆయన. ఇట్లా 4 ప్రొడ్యూసర్స్ ఇప్పటికీ సినిమా చేద్దాం రా అంటుంటే నేనే 4 సినిమాలు పెట్టుకుని ఉన్నా. ఈ 4 అయినాకే వస్తాను అంటున్నాను నేను. 4 జరుగుతున్నాయి నా సినిమాలు. అవునా? షూటింగ్లు ప్రొడ్యూసర్ గాను డైరెక్టర్ గాను? ప్రొడ్యూసర్ డైరెక్టర్ రెండు నేనే. మీరు మామూలు అసాధ్యుడు గారు మీరు. ఎందుకంటే డైరెక్ట్ చేయడమే కష్టం అనుకుంటుంటే, ప్రొడ్యూస్ చేయడం కష్టం అనుకుంటుంటే, 2 కలిపి చేయడం అంటే అంటే మీరేం బాగా సౌండ్ పార్టీయా సముద్ర గారు? సౌండ్ అంటే నేను ఒక సినిమా పిచ్చోండి అన్న. నేను వచ్చినప్పుడు ఏం డబ్బులు తేలేదు, కానీ సినిమాలోకి వచ్చాక ఇచ్చిన దాంతో డబ్బులు వచ్చినాయి. ఒక టైం వరకు సక్సెస్ వచ్చి ఫ్లాప్లు అయిన తర్వాత కరోనా బిఫోర్ అప్పుడు ఆగా నేను. ఒక సెకండ్ ఈ స్పీడ్ తగ్గించి ఆగి ఆలోచించాలి. ఎందుకంటే ట్రాక్ దిగేశాను. మళ్ళీ ట్రాక్ ఎక్కాలంటే ఇప్పుడు నాకు తగిన స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ లేడు, కాబట్టి నేనే ట్రాక్ వేసుకోవాలి మళ్ళీ అని. అప్పుడు నేను ఇన్ని రోజులు సంపాదించుకుని అమ్మేసి 4 సినిమాలు చేయాలి, మా పిల్లలిద్దరిని హీరోని చేయాలి, నా బ్యానరు నాకు ఫైనాన్స్ సర్కిల్ చేసుకోవాలని చెప్పి ఇక అట్లా అందరూ దాచిపెట్టుకుంటారు. నేనేం దాచిపెట్టుకోవాలా, మొత్తం మళ్ళీ అమ్మి ఇక్కడ పెట్టా. కానీ రిస్క్ అనిపించలేదండి? రిస్క్ అనిపించలేన్న. రిస్క్ ఏముందన్న, రిస్క్ అనేది ఒకటే ఎప్పుడు లైఫ్లో, చావు ఒకటే, అది ఒకటే రిస్క్. ఇంకా ఏముంది? మన కష్టాల టైంలో మనం సంపాదించుకున్నది మనం యూజ్ చేసుకోకపోతే చచ్చిపోయినాక ఇంక దేనికి యూజ్ అది? అదేలేండి. సో ఎందుకు ఇక్కడికి వచ్చి బాగున్నాం, ఇక్కడ వచ్చాక కళామ తల్లి ఇచ్చింది, సో మళ్ళీ ఇక్కడే పెట్టా, మళ్ళీ డబుల్ ఇచ్చింది. ఓహో, డబుల్ ఇచ్చింది, పెట్టిందాన్ని సంపాదించారు, మళ్ళీ ఇచ్చింది. ఇప్పుడు అద్భుతమైన సినిమాలు తీసా. ఇప్పుడు రిలీజ్ కాబోయే సినిమాల్లో వరదరాజు గోవిందం అనే సినిమా ఒక మళ్ళీ బిగ్ బ్లాస్ట్ హిట్ అయింది. ఏప్రిల్ రిలీజ్ చేస్తున్నారు. మీ అబ్బాయి హీరోవా? పిల్లలది కాదు,
పాన్ ఇండియా మూవీ చేసేది. ఆహా. అలాగే పార్ట్ 2 కూడా చేశాను సగం, ఇదే సినిమా. ఆ. రామజన్మభూమి అని ఒక 40% చేశాను. అలాగే లెక్చరర్ అనే సినిమా ఒకటి చేశాను. మా పిల్లలది ఒక 5 రోజులు షూట్ చేశాను. జేజమ్మ అనే సినిమా ఒక 40% చేశాను. ఎందుకంటే నేను ఒక సినిమా స్టామినా, ఒక 10 సినిమాలు చేయగలిగే స్టామినా, బ్రెయిన్ ఉన్న పర్సన్ నేను. ఈ 4 సినిమాలు చేస్తూ ఏ ఆర్డర్ చెప్పమన్నా ఆ కథ ఆర్డర్ చెప్పేస్తా, ఎవరికి ఏమి చేశానన్నా చెప్పేస్తా. అంటే ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా మీకు? లేదన్న, ఓవర్ కాన్ఫిడెన్స్. మరి ఎట్లా దీన్ని ఎట్లా మీరు నిర్వచిస్తారు? ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం కాదు. ఎందుకంటే నిత్యం కష్టపడతా. అంటే ఒక్కొక్కళ్ళు ఏంటంటే ఒక్కొక్కళ్ళ ఆలోచన, నేను ఇదొక్కటే చేయాలి, ఇదొక్కటే బ్రెయిన్ దీని మీద పెట్టాలి అనుకొని చేస్తా. నేను ఇవన్నీ ఏంటంటే రాసుకొని ఉన్న కథలు, ఎప్పుడో రాసుకొని ఉన్న కథలు. సో అవన్నీ వర్క్ చేసుకున్నా, ఆల్రెడీ కథలు ఫైల్ అయిపోయి ఉన్నాయి, అలా అనమాట. అంటే చాలా విచిత్రంగా అనిపించే విషయం ఇది. ఎందుకంటే సొంతంగా సినిమాలు తీయడం, అవును, ఈ రోజుల్లో ఒక సినిమా తీయటమే కష్టం. వచ్చిద్దో రాదో తెలియదు, భయపడి డబ్బు దాచిపెట్టుకొని సినిమాలు చేసిన ఇప్పుడు ఆగిపోయి కూర్చుంటున్నారు. మరి ఇప్పుడు జరిగింది ఏంటి? అక్కడికి ఏం జరిగింది? ఫైనాన్స్ ప్రాబ్లము. అంత పెద్ద హీరోకి అంత పెద్ద బ్యానరు, అంత పెద్ద డైరెక్టరు, అవును, ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చి అసలు ఎవరైనా నమ్ముతారండి? అస్సలు నమ్మరు. పైగా మంచి బిజినెస్ మార్క్ ఉంది అది. బాలకృష్ణ గారు బోయపాటి సీన్ అంటే అఖండ పెద్ద హిట్. అవును, కంటిన్యూ వాళ్ళ కాంబినేషన్ 3 హిట్లు వరుసనే. 3 హిట్లు, సింహ, లెజెండ్, అఖండ వరుస హిట్లు కదా. అదే సక్సెస్ కాంబినేషన్. అలాంటి ఇండస్ట్రీలో, అలాంటి పరిస్థితుల్లో మీకు ఎక్కడ ఫైనాన్స్ ప్రాబ్లం అన్నది రాకుండా మీ తాలూకా అంటే మోడస్ ఆపరెండి అంటారు, అంటే విధానం, మీరు చేసే విధానం ఏంటది? అంటే డైరెక్టర్ అనేవాడికి ఫస్ట్ ఏం తినాలో తెలియాలన్న. డైరెక్టర్ అనేవాడికి దాని అర్థం ఏంటంటే, మనం తీసే సినిమా నిడివి 2 గంటల, 2 గంటల 15 నిమిషాల, 2.5 గంట, అది బాగా తెలిసినోడు నేను. ఇప్పుడున్న డైరెక్టర్లో చాలా మందికి తెలియదు అది. వాళ్ళు ఏంటంటే ఏమి తినాలో తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే 2.5 hours సినిమాకి 8 hours, 6 hours, 7 hours, 10 hours తీస్తున్నారు ఫుటేజ్. ఎంత మనీ వేస్ట్. అవును, మనీ వేస్ట్. మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేయడానికి మళ్ళీ పెద్ద తలనొప్పి, ఎంత ఉంచాలి, ఎంత తీసేయాలి. అలా చేసే డైరెక్టర్లో నేను ఒక ప్రథముడిని అనమాట ఆ క్యాల్కులేషన్లో. ఆ కోవలో పూరి, వినాయక్, మా బ్యాచ్ అంతా అలా తీయగలుగుతాం. మీ బ్యాచ్ ఏంటి అంటే మీరందరూ ఒకే టైము. పూరిక మాకంటే ఒక 2 years సీనియర్, వినయ్, నేను, రాజమౌళి, మేమంతా ఒక ఇయర్లో అయిన వాళ్ళమే. సో అట్లాగా నాకు ఎంత తీయాలి, సినిమాకి ఎంత అవసరమో అనే మీటర్స్ బాగా తెలుసు. అందువల్లే నేను ఆ ప్లానింగ్లో నేను ఇలా తీయగలుగుతాను. ఒకప్పుడు కృష్ణ గారు ఉన్నారన్న, 18 సినిమాలు చేశాడు. అవును, ఎన్ని హిట్లు కొట్టాడు. అవును, అదే పబ్లిక్, అదే జనరేషను, కాకపోతే ఆ జనం వేరు, అప్పుడు వేరు, ఇప్పుడు వేరు అంటారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.